నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది. అంటే నేనున్నాను అంటే నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. బికాజ్ నేను తను లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. ఐ థింక్ ఈ ముందు కూడా తీనేమో కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్, తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది. ఈ పుష్ప 2 సంబంధించి తను ఇచ్చే ఎనర్జీ ఉంది. ఫస్ట్ కథ చెప్పిన వెంటనే నేను బోస్ గారితో దేవి గారితో స్పెండ్ చేయడం ఇష్టం. ఇద్దరు పుష్ప 2 కథ చెప్పగానే ఫస్ట్ చెప్పాను, అయిపోయింది కదా సినిమా అంటున్నారు. ఇంకో విషయం చెప్పాల్సి మీకు, పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేశాను నేను. ఎగ్జాగరేషన్ లేదు, తెలుసు దేవి తెలుసు, కథ విన్నాడు కాబట్టి, మొత్తం విన్నాడు కాబట్టి. ఇది పూర్తి కథలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను. సో అనుకోకుండా అలా అయిపోతుంది. సీన్ రాసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది. తెలుసండి, ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే డార్లింగ్ సెకండ్ హాఫ్ ఏంటంటే నో అయిపోయింది కదా, అయిపోయింది సినిమా ఇంతే అంటున్నాడు దేవి. సో అంటే నా ముందు డార్లింగ్ నువ్వు కూడా అన్నావు, అది వేరే విషయం. వెరీ ఫస్ట్ నువ్వు కథ చెప్పినంటే ఏ హీరోయినా కథ చెప్తే ముందు మొత్తం కథ చెప్పమంటారు కదా. ఫస్ట్ హాఫ్ అయిపోయినంటే ఇంకా వదిలేసే, అయిపోయింది కదా, వద్దు నీకు వెళ్ళిపో అన్నాడు. ఈ హై అలాగే ఉండి నాకు వెళ్ళిపోను అని తను. సో ఫస్ట్ నుంచి ఆ వైబ్స్ అంతనే ఉన్నాయి. అలాగే ఫస్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత కొన్ని సీన్లు దేవి చూపించాను. అప్పుడు చంద్రబోస్ గారు దేవి ఇచ్చిన ఎనర్జీ, ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాల. అసలు ఇంత ఉంది ఫేస్లో, నాకు అప్పుడే ఎంత ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు. వాళ్ళంతా అవునా నిజంగా అంత ఉందా అని. డార్లింగ్ ఇది చూడండి, సినిమా ఏమవుతుందో చూడండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పుడు అంత ఇట్స్ లైక్ యు ఆర్ మై ఎనర్జీ. థ్యాంక్ యూ, లవ్ యూ.